కాంగ్రెస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గత 2 ఏళ్లుగా సంకెళ్లతో బంధించిందని ఆరోపించారు కేటీఆర్. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తే సంకెళ్లను బద్దలు కొడతామన్న తమ పార్టీ హెచ్చరికలతోటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాట్లు చేసిందన్నారు కేటీఆర్. తన మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి మహాకవి శ్రీశ్రీ గారు ఒక సందర్భంలో అన్నమాట. ఇవాళ నిజంగా కూడా తెలంగాణలో అది నిజమైంది. 2023 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2024 ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీ చేసి పెట్టింది. 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ గారు నిర్మాణం చేశారన్న కోపంతో ఆ మహానుభావుడిని సంఖ్యలలో 2024 ఏప్రిల్ 14 నాడు అక్కడికి ఎవరిని పోనీయకుండా బంధించి పెట్టింది కాంగ్రెస్. 2025లో కూడా అదే అక్కస్తో ఇది కేసీఆర్ కట్టిన విగ్రహం, ఇది కేసీఆర్ ఆనవాళ్ళు అనే ఉద్దేశంతో బాబాసాహెబ్ లాంటి మహానుభావుడిని మళ్ళీ బంధించి మళ్ళీ అవమానించింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. అంబేద్కర్ జయంతి వేడుకల సమయంలో తెలంగాణ భవన్లో పవర్ కట్ అయిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. దీంతో కరెంట్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అంటూ నినాదాలు చేశారు.